ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. హైదరాబాద్ లోని కంచన్ బాగ్ అపోలో ఆసుపత్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, అపోలో దగ్గర ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది? సంజన, ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి రెండో రోజుల్లో భాగంగా శంకర్ గౌడ్ అనే వ్యక్తి నర్సంపేట డిపోలో అతను ఏదైతే అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి విలీన ప్రక్రియ కావచ్చు, పీఆర్సీ కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతోనే అక్కడ శంకర్ గౌడ్ అనే వ్యక్తి కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం హాస్పిటల్కి తరలించిన అనంతరం కూడా అక్కడ చికిత్సకు స్పందించట్లేదని అక్కడ నుంచి డిఆర్డీఓ అపోలో హాస్పిటల్కు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడికి తీసుకొచ్చే సమయంలోనే అతనికి సిపిఆర్ చేస్తుంటే కూడా హార్ట్ బీట్ స్పందించట్లేదు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత అతను మృతి చెందినట్లు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే అధికారికంగా డాక్టర్లు కావచ్చు ఎవరు కూడా ప్రకటించలేదని కూడా దానికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇక్కడ సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, జేఏసీ యొక్క నాయకులు వస్తున్నారు. మనతో పాటుగా జేఏసీ నాయకులు ఉన్నారు. అన్న, ఈ యొక్క సమ్మె ఈ రెండో రోజుకు సాగడంలో శంకర్ గౌడ్ ఈ ఆత్మహత్య చేసుకోవడము, ప్రాణం మీదకి తీసుకొచ్చడానికి కూడా ఏ విధంగా చూడొచ్చు అన్న? ఈరోజు వాస్తవంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈరోజు 2 రోజులైంది మనం సమ్మె స్టార్ట్ చేసి 2 రోజులైంది. ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సింది లేకుండే అనవసరంగా తొందరపడి క్షణికావేశంతో వాళ్ళ కుటుంబాన్ని మన రోడ్డున పడే వాళ్ళ పిల్లలంతా ఆగమయ్యే పరిస్థితులలో తెచ్చుకున్నాడు. అది చాలా బాధాకరము. మేము కూడా చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాము. మాకు కూడా చాలా ఆవేదన ఉన్నది, దుఃఖం ఉన్నది. కానీ కోలుకోవాలని చెప్పేసి మేము ఆశించినాము, కోలుకుంటాడని మేము భావించినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొంచెం కోలుకోవడం కష్టమే అనిపిస్తున్నది. చాలా తీవ్ర గాయాలైనాయి, బాగా కాలిపోయాడు. చాలా పర్సంటేజ్ కాలిపోవటం వలన తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి మేమంతా చాలా బాధపడుతున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ మన ఈ దురదృష్ట సంఘటన నుండి ఏమైనా అవకాశం ఉంటే బయటపడేటువంటి మార్గాలు ఉంటే బయటపడతారని చెప్పేసి కూడా మేము అందరినీ మన ప్రతి ఒక్కరిని భగవంతుని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వము ఈరోజు కేబినెట్ జరగక ముందే మమ్మల్ని పొద్దుగాల 10 గంటలకు 9 గంటలకు చర్చలకు పిలిస్తే ఆ చర్చలు జరుగుతున్న క్రమంలో వాళ్ళలో ఒక ఉత్సాహం అనేది ఉండు, కొంత ఏదో ఫలితాలు వస్తాయి, ఏదో కొంత మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచన మీద వీళ్ళంతా ఉండేవాళ్ళు. కానీ ఒక పక్క కేబినెట్ మీటింగు అయిపోయేంత వరకు కూడా ప్రతి డిపోలలో మా డిపోలో ఉన్నటువంటి కార్మికులను టెంట్లను కూలగొట్టడము, రకరకాలుగా ఏ ఒక్క సమస్య అమలు కాకుండా కూడా పరిష్కారం కాకుండా కూడా పరిష్కారమైనట్టుగా వాటిని ప్రచారం చేపించడము, తర్వాత మేము అడిగేటువంటి ముఖ్యమైన డిమాండ్లనే ఇవి మేము చేయలేము, అది సాధ్యపడదని చెప్పేసి అక్కడక్కడ మీడియాల ద్వారా ప్రసారం కావడం వలన చాలామంది కలత చెంది ఆందోళనకు గురైపోయి మరి ఈ విధంగా ఈ పరిస్థితి తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కార్మిక వర్గం అందరికీ నేను జేఏసీ చైర్మన్గా, ఒక మీ ఫ్యామిలీ మెంబర్గా, మీ తోటి కోవర్కర్గా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా క్షణికావేశాలకు లోను కావద్దు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ధైర్యంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఎలాంటి అబద్దాల ప్రచారాలను మీరు నమ్మకండి. ఖచ్చితంగా మనం లక్ష్యం ముద్దాడే సమయంలో మీరు కూడా ఆ లక్ష్యాన్ని కళ్ళారా చూడాల్సిన సమయంలో మీరు ఇలాంటి అగత్యాలు చేసుకోవడం వలన మీకే నష్టం జరుగుతుంది, మన కుటుంబాలకి నష్టం జరుగుతుంది, మన పిల్లలకు నష్టం జరుగుతుంది, మన టోటల్గా మన ఫ్యామిలీ చాలా బాధలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా కార్మికులు మరి ఇలాంటి అగత్యాలు చేసుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటూ, ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇలాంటి అగత్యాలు, ఇలాంటి ఆత్మహత్యలకు చేసేటువంటి ప్రయత్నాలను నివారించేదానికి వెంటనే మీరు జేఏసీ పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లను, మీరు ఎన్నికలు పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లను వెంటనే అమలు పరిస్థితినే తప్ప మరి వాళ్ళ కళ సాకారం కాదు. కాబట్టి వాళ్ళు ఏ కళ కోసం, సాకారం కోసం అయితే వాళ్ళ ఆవేదనతో ఇలాంటి ఆత్మహత్యలు చేసుకున్నారో మరి వాటిని అందించే విధంగా
ఆ లక్ష్యాన్ని ముద్దాడే విధంగా ఇతరులకు కూడా ఇలాంటి అవకాశం లేకుండా మనం అనుకున్న లక్ష్యం నెరవేరిందనే ఒక సంతోషము ఆనందాన్ని వాళ్ళు హర్షాతికీర్తాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేసి రేపు జేసీతో చర్చలు జరిపి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అలా తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిపోలలో ప్రశాంత వాతావరణం కల్పించాలని చెప్పేసి మా కార్మికులను మా డిపోల నుండి ఎక్కడ కూడా ఎల్లగొట్టకుండా ఎక్కడి కార్మికులు అక్కడనే మా డిపోల దగ్గర శాంతియుతంగా సామరస్యంగా ప్రదర్శనలు చేసుకోవడానికి ఆ ప్రశాంత వాతావరణం కల్పించాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇంకొకసారి ఇలాంటి ఎవరు కూడా చేపట్టొద్దని చెప్పి కూడా మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ నేను జేఏసీ చైర్మన్ గా ప్రాధాయపడుతున్నా. ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 13వ తారీఖు రోజున వాళ్ళకు మేము మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మేము సమ్మె చేస్తాం. అంటే మార్చి 13 అంటే దాదాపు 44 రోజుల వ్యవధి. ఈ 44 రోజుల వ్యవధిలో మిమ్మల్ని ఎప్పుడైనా చర్చలకు పిలిచారా? ఒకవేళ జరిగితే ఇలాంటి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఇలా ఈరోజు వాస్తవంగా ఇదంతా ఒక అహంకారపూరితమైనటువంటి వైఖరి అవలంబించడం వల్ల ఇంత తాత్సారం జరిగింది. మేము మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 10 రోజులకో 15 రోజులకో పిలిచి మాతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కారం చేసేటైతే ఇలాంటి అగత్యాలు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలకు మా కార్మిక వర్గం అంతా పూనుకునేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం మరి అటువైపు ఎందుకు ఆలోచించలేదు? తీరా సమ్మె రేపనంగా ఏదో కాలయాపన కమిటీ అని మళ్ళీ ఏదో 4 వారాల కమిటీ వేయడం వల్ల దాని మీద కూడా చాలా మంది కలత చెందారు. దాని మీద కూడా చాలా మంది కార్మికులలో అసంతృప్తి అనేది రావడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కాలయాపన చేసి ఈ మమ్మల్ని చర్చలకు పిలిచి ఈ సమస్యల పరిష్కారము చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయని చెప్పేసి మా జేసీగా మేము భావిస్తాం. ముఖ్యంగా చూసుకుంటున్నా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోపే మీ యొక్క సంబంధించినటువంటి అందరి హామీలు నెరవేరుస్తున్నది 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన ఫస్ట్. రెండో చూసుకుంటే మార్చి 13 నుంచి 44 రోజుల గడువు. ఈ 2 విరామాలతోని అంటే ప్రభుత్వం యొక్క వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? రేపు ఏదైతే ఇప్పుడు నల్గొండలో సంబంధించిన లింగారెడ్డిది మరొకటి ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది. ఈ రెండింటి తర్వాత తదుపరి మీ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాము, ప్రభుత్వం వాస్తవంగా ఇంత సమయం తీసుకోపోనుండే 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కనుక వాళ్ళు పరిష్కరిస్తే ఈ రోజు మేము సమ్మె వైపు పోవటం కాదు, మేము ఉద్యమాలు కూడా చేసేవాళ్ళం కాదు. ఆ అవకాశం కల్పించింది, ఈ సమ్మె వైపుకు కూడా మేము పోవాల్సినటువంటి పరిస్థితి కల్పించింది కూడా ఈ ప్రభుత్వమే. కాబట్టి ఆ లింగారెడ్డి కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి శంకర్ కానీ వాళ్ళు త్వరగా కోలుకొని మరి ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మన ఆత్మహత్యలకు పాడే పరిస్థితులను ఈ ప్రభుత్వ పెద్దలు కూడా కల్పించొద్దని చెప్పేసి కూడా మేము వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజమాన్యం కూడా డిపోలలో కార్మికులను ఎలాంటి భయప్రాంతాలకు గురి కాకుండా వాళ్ళకు స్వేచ్ఛమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా వాళ్ళ నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ప్రశాంతత అంటే ఇప్పుడు దాదాపు తెలంగాణ మొత్తంలో చూసుకున్నట్లయితే పోలీసు యొక్క ఏదైతే ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా కూడా టెంట్లు వేసుకుంటే టెంట్ సంబంధించిన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. తాండూరులో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఈ విధంగా ఏదైతే టెంట్ హౌస్ ఇచ్చిన వాళ్ళపైన కేసులు, ఏదైతే దాడులు చేసే వాళ్ళకు ఆల్రెడీ మహబూబాద్లో తొర్రూరు డిపోలో కూడా 20 మంది కేసులు, ఇవన్నింటినీ కూడా ఎలా చూడొచ్చు? యాజ్ ఏ జేఏసీ చైర్మన్ గా రేపటి నుంచి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలా మేము ఒకటే చెప్తున్నాము, మా దగ్గర ఆయుధాలు లేవు, మా దగ్గర బాంబులు లేవు, మేము ఉగ్రవాదులం కాము, తీవ్రవాదులం కాదు, ఐఏఎస్ ఏజెంట్లం కాము. మేము సామాన్య మధ్యతరగతి బస్సుల మీద చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులము, మా కార్మికులము, పేద కార్మికులము. మేము ఏం నేరం చేసామని మా వాళ్ళని మీద అరెస్ట్ చేశారు. మా డిపోల దగ్గర అవన్నీ ఇవ్వలై, ఆ డిపోలు మొత్తం కార్మికుల కష్టార్జితం. మా కష్టార్జితము మా డిపోలు, మా సంస్థ ఆస్తులకు మేము వారసులం. ఈ ఆర్టీసీ సంస్థ ఆస్తులకు ఆర్టీసీ కార్మికులంతా మేము వారసులం. మా ఇళ్లల్లో, మా స్థలాలలో, మా భూములలో మమ్మల్ని రాకుండా మమ్మల్ని లేకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ పోలీసులకు అధికారం ఎవరిచ్చారనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అలాంటి ఈ విధానాలు చేయటం వలన ఇలా అక్రమంగా అరెస్టులు ఏ నేరం చేశారని మా వాళ్ళు ఏ నేరం చేశారండి? మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ఆర్టీ అధికారులు డిపోలలకు వచ్చి లైసెన్సులు చూపెట్టి డిపోలల్లో డ్రైవరు రిక్రూట్మెంట్ చేస్తారండి. ఇది ఎక్కడ ఉందండి? ప్రజల పాలన అవసరం లేదా? దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రోజు ఆ విధంగా పంపినటువంటి బస్సులలో వాళ్ళకు తోలడం బస్సు రాక ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు చేసి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మీరేదో ప్రెస్టేజ్ కోసం అని చెప్పి బస్సులో నడపాలని చెప్పేసి మీరేదో ఉనికి నుంచి ఆడుకోవడానికి ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు.
ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఈ సమ్మె వైపు పోవడం వలన ఈ విధమైనటువంటి అంతరాయాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే సమ్మె నివారణ చర్యలు చేపట్టి మమ్మల్ని మా కార్మికులను ఎక్కడైతే అక్రమంగా అరెస్ట్ చేసిరో ఆ కేసులు మొత్తము క్లోజ్ చేసి బేషరతుగా మా వాళ్ళందరినీ విడుదల చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో హామీలు ఇచ్చారో ఆ హామీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కార్మికులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి విలీన ప్రక్రియ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి వర్కింగ్ అవర్స్ కావచ్చు, అవి దాదాపు పెంచుకుంటూ పోవడము. దాంతో పాటుగా వచ్చేసి ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వీళ్ళు డ్రైవర్లు విధులకు రాకపోతే ప్రైవేట్ డ్రైవర్లను కూడా డీపోలకు తీసుకొచ్చి కూడా పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసి కూడా వాళ్ళకు డ్రైవింగ్ ఇవ్వడము. దాంతో పాటుగా ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన డ్రైవర్ల పైన కావచ్చు, కార్మికులపైన అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నిటికి మనవేదన గురయ్యే కూడా ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి మృతి అనేది కూడా పలువురికి ఆదర్శంగా నిలిచే విధంగా కూడా చేస్తున్నారు తప్పితే దీనితోనే చివరిగా చేసుకుంటూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. దాంతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విలీన ప్రక్రియ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డిమాండ్లను కూడా ఏదైతే ఉందో డిమాండ్లన్నిటి కూడా వెంకటే ప్రకటించాలని కూడా జేఏసీ చైర్మన్ వెంకన్న చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే లోపల జరుగుతున్న సిపిఆర్ స్పందించకపోవడం, దాంతోపాటుగా ఇప్పటికీ మృతి చెందిన విషయాన్ని కూడా పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అధికారులు కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా జేఏసీ కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె అనేది కూడా రోజు రోజు కూడా ఉద్రిక్తమవుతుంది. ఒకవైపు లింగారెడ్డి కావచ్చు, మరోవైపు శంకర్ గౌడ్, వీళ్ళతో పాటుగా తొర్రలో అరెస్ట్ చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఈ విధంగా టెంట్లు ఊడబెక్కడం, ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం, ఆర్టీసీ వాళ్ళని ఇబ్బందులు పెడితే దాన్ని ఖచ్చితంగా చూస్తూ ఊరుకోము. రాబోయే రోజులలో కూడా దీనికి ప్రతిచర్య చేపడతామని కూడా జేఏసీ కార్మికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.